కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జోరందుకుంది. ఇవాళ తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుని జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. కాగ్ నివేదికతో పాటుగా రామకృష్ణారావు ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పులు, ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులపై రామకృష్ణారావుని ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని కమిషన్ ప్రశ్నించింది. కార్పొరేషన్ ద్వారా ఆదాయం ఎలా వస్తుంది, కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారు అంటూ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ లోతుగా ప్రశ్నించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని రామకృష్ణారావు సమాధానమిచ్చారు. పరిశ్రమలకు నీళ్లు విక్రయించి ఆదాయం పొందేలా చేయడమే ప్రాజెక్టుల లక్ష్యమని రామకృష్ణారావు తెలిపారు. ప్రాజెక్టు తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని ఈ సందర్భంగా కమిషన్ వ్యాఖ్యానించింది. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీ రికార్డులు లేవని రామకృష్ణారావు కమిషన్కి తెలిపారు. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదు, ఆర్థికపరమైన అంశాల్లో రికార్డులు నిర్వహించలేదని కమిషన్ తెలిపింది. ప్రాజెక్టు కోసం ప్రభుత్వ గ్యారెంటీతోనే కార్పొరేషన్ రుణాలు తీసుకుందని, 9 నుంచి 10.5% వడ్డీతో రుణాలు చెల్లిస్తున్నామని రామకృష్ణారావు వివరణ ఇచ్చారు.